సరిగ్గా అదే సమయానికి నా చిన్ననాటి స్నేహితురాలు ప్రసన్నలక్ష్మి నన్ను కలవడానికి వచ్చింది. మాటల్లో తను ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు, దానికి నా సపోర్ట్ అడగడానికి వచ్చినట్లు చెప్పింది. ఒక్కసారిగా నాలో కొత్త ఆలోచన, ధైర్యం వచ్చాయి. వెంటనే మా ఊరి క్యాన్సర్ సమస్య గురించి, వైద్యానికి కావలసిన డబ్బు గురించి అడిగేశాను. ఇక ముందు క్యాన్సర్ వల్ల మా ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా పోకుండా చూసుకుంటానని తను నాకు మాటిచ్చింది. మా ఊళ్ళో అన్ని ఓట్లు తనకే పడేలా చూసుకుంటానని నేను తనకు మాటిచ్చాను. సోమల గ్రామ ప్రజలారా, ఎప్పటి నుంచో ఎవరెవరినో నమ్మాం. వాళ్ళు చేసింది లేదు, పీకింది లేదు. ఒక మంచి మనసున్న మనోరమ్మాయిని నమ్ముదాం. మన సోమల గ్రామాన్ని పట్టి పీడిస్తున్నటువంటి క్యాన్సర్ మహమ్మారిని తరిమి 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 కొట్టాలంటే నల్లూరి ప్రసన్న లక్ష్మికే మనం ఓటేయాలి. నాగలి గుర్తుకే, నాగలి గుర్తుకే, నాగలి గుర్తుకే. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు ప్రసన్న లక్ష్మికి ఓటేసేటప్పుడు మీ వేలి మీద పడే సిరా చుక్క మన సోమల గ్రామ అభివృద్ధికి ఒక చుక్కాని అవుతుంది. ఆగండి ఆగండి అయ్యా, ఎలక్షన్లు వచ్చాయంటే చాలు ఆ వృద్ధి చేస్తాం, ఈ వృద్ధి చేస్తాం అని మైకులు పట్టుకుని ఊదర కొట్టేస్తారు. ఎలక్షన్ లో గెలిచాక మా ఊరి రోగాలు తగ్గించరు, మా ఊరి ప్రజల్ని క్యాన్సర్ నుంచి కాపాడరు. వెళ్ళండి వెళ్ళండి అయ్యా. ఇదిగో మాలిఫ్ తాత, ఇదే ఆవేశం నీకు 30 ఏళ్ల క్రితం వచ్చింటే మన ఊర్లో ఒక్కరు కూడా క్యాన్సర్ వేత్త చనిపోయేలా కాదు తాత. రాక రాక మనకు అవకాశం వచ్చింది. ఉన్న 15 మందినన్నా కాపాడుకుందాం. నమ్మండి, నమ్మి తీరాలి తాత. గోవిందు, ఆ 15 మందిని బతికిస్తే చాలా? ఆ 15 మందిని బతికిస్తే మీకు సరిపోతుందా? ఆ 15 మంది క్యాన్సర్ పేషెంట్లకి తన ఫ్రెండ్గా నేను ఇప్పుడే ట్రీట్మెంట్ ఇప్పించగలను. కానీ ఇక ముందు మన ఊర్లో ఎవరు క్యాన్సర్తో బాధపడకూడదంటే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించాలి. నేను ఎమ్మెల్యేగా గెలవగానే చేసే మొట్టమొదటి పని మన ఊర్లో క్యాన్సర్ హాస్పిటల్కి శంకుస్థాపన చేయడం. ఉన్న 15 మంది పేషెంట్లను బతికించుకుంటే చాలనుకున్న నాకు మా ఊరి బాధ్యత మొత్తాన్ని తన భుజాల మీద వేసుకోవడం చాలా గొప్పగా అనిపించింది. చూడండి అమ్మా, మీరు కట్టించబోయే క్యాన్సర్ ఆసుపత్రికి మేమందరం కలిసి 5 ఎకరాల భూమిని ఇచ్చాండాం. ఇదిగోనమ్మా దాని తాలూకు దస్తావేజులు. అయ్యో, ఇదంతా ఎందుకండి? తీసుకోండి అమ్మా. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏమైంది సుబ్బా? ఏమైందో తెలియదు గోవిందు, నెత్తురుగా కుంటు పడిపోయాడు. త్వరగా ట్రాక్టర్ తీరా. ట్రాక్టర్ అయితే లేట్ అవుతుంది. డ్రైవర్ మన బండి తీ. దిలీప్, తిరుపతిలో మన హాస్పిటల్ కి తీసుకెళ్ళు. మీరందరూ వెళ్ళండి. హలో అంకుల్, నేను ప్రసన్నని. మా ఫ్యామిలీలో ఒక చిన్న బాబుకి ప్రాబ్లం అయింది. మన హాస్పిటల్కే పంపిస్తున్నాను. తను నా సొంత మనిషి. ఖర్చు ఎంతైనా పర్వాలేదు. బాబు నవ్వుతూ తిరిగి రావాలి. ప్లీజ్ అంకుల్, ప్లీజ్. తనకే సంబంధము లేకపోయినా ఒక పసిపిల్లాడి ప్రాణాలు కాపాడడానికి తను పడ్డ తపన చూస్తే ఆ క్షణం మా ఊరి కోసం వచ్చిన దేవతలా కనిపించింది. అప్పుడే తన గెలుపు మీద నాకు పూర్తి నమ్మకం వచ్చింది. అప్పుడు మా ఊరంతా ఏకమై అన్ని ఓట్లు తనకే వేసి మా ప్రసన్న లక్ష్మిని భారీ మెజారిటీతో గెలిపించుకున్నాం. ఈ టైంలో ఫోన్ ఏంటన్నా? కట్ చెయ్యి, కట్ చెయ్యి. ఈ లైన్లు కలవట్లేదు. ఎందుకు లేట్ అయింది ఏంటో నేను వెళ్ళి దగ్గరుండి తీసుకొస్తా. మీరేనే ఉన్నాను మామ. అలాగే. లక్ష్మి, లక్ష్మి. హే రా గోవిందు. లక్ష్మి,
ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అక్కడ ఊరంతా నీకోసం ఎదురు చూస్తుంది. వెళ్దాం పద. ఎక్కడికి? ఏంటి హడావిడి? కూర్చో గోవిందు. నేను కూర్చోవడానికి రాలేదు. అక్కడ క్యాన్సర్ హాస్పిటల్కి శంకుస్థాపన చేయాలి. వెళ్దాం పద. చేద్దాంలే, అంత తొందరే ఉంది. అదేంటి లక్ష్మి, నువ్వు ఎమ్మెల్యే అవగానే చేస్తానన్న మొట్టమొదటి పని అదేగా. మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? అరే గోవిందు, అది ఎలక్షన్ ప్రచారం. అక్కడిచ్చే వాగ్దానాలన్నీ డిలీట్ చెయ్యాలి. ఇక్కడ స్టోర్ చేసుకోకూడదు. అసలు ఇలా ఎలా మాట్లాడుతున్నావు ప్రసన్న? ఆ రోజు నువ్వు ప్రచారంలో చెప్పిన మాటలకి 7 రంగుల ఇంద్రధనుసులా కనపడ్డావు. కానీ ఈ రోజు నీ అవతారం చూశాక రంగులు మార్చిన ఊసరవిల్లా కనపడుతున్నావు. రేపిచ్చోడా, ఒక్క సంవత్సరంలో కాలమే 3 సార్లు మారుతుంది. మనమెంత? వాగ్దానాలు చాలా ఉన్నాయి, చూద్దాం. అప్పట్లో మా నాన్నగారిని గెలిపించడానికి 40 కోట్లు ఖర్చయ్యాయి. నాకేమో 35 దాకా అయ్యాయి. 5 కోట్లు నీ వల్ల సేవ్ అయ్యాయి అనుకో. ముందు ఆ డబ్బంతా రాబట్టుకుని ఆ తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ ఒక్కటేంటి 100 కట్టిస్తా. అలా కాదు ప్రసన్న, క్యాన్సర్ వల్ల ఒక్క ప్రాణం కూడా పోకుండా చూస్తానన్నావు. అక్కడ 15 మంది చావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళంతా నీకే ఓట్లేశారు. ఒట్టు, నిన్ను గెలిపించిన జనాల బాధ్యత ఇది కాదా? జనాలేంటి? వాళ్ళు ఓట్లు. ఎలక్షన్ ఫీవర్ తగ్గిపోయిన తర్వాత ఓటర్లు అనే టాబ్లెట్లతో పనే లేదు. అయినా వాళ్ళందరూ నాకే ఓట్లేశారని గ్యారంటీ ఏంటి? గ్యారెంటీయా? నీ గ్యారెంటీ కావాలా? మా ఊర్లో జరిగిన బూత్ పోలింగ్ నీకు తెలిసే. పొట్టకుట్టి కోసం వేరే ఊరు వెళ్ళిన వాళ్ళు వచ్చి మరీ నీకు ఓటేశారే. నడవలేని వాళ్ళు, లేవలేని వాళ్ళు, చిన్న చితక ముసలి పేద అందరూ నీకు ఓట్లేశారే. ఏమన్నావు? మా ఓట్లు నీకు టాబ్లెట్లు బిస్కెట్లా కనపడుతున్నాయా? అవి మా రక్త పొట్లే. అంతెందుకు, నీకొచ్చిన మెజార్టీ 5640 ఓట్లు మా ఊరి ఓట్లు. మేము వేసిన భిక్ష నీకు. ఏంటన్నావు? మీ ఊరి జనం వేసిన ఓట్ల వల్లనే నేను గెలిచాను, లేదంటే ఓడిపోయేదాన్ని. అంతేనా? వాస్తవం అదే కదా. నువ్వు దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు. మా ఊర్లో హాస్పిటల్ కట్టిస్తావని, వాళ్ళ ప్రాణాలు కాపాడుతావని అందరికీ చెప్పి నమ్మించి ఒప్పించి నీకు ఓట్లేయించాను. సో నీ వలన, నువ్వు చేసిన క్యాంపెయినింగ్ వల్లనే నేను గెలిచాను. నువ్వు నిజంగా హీరోవి గోవిందు. మరింకేంటి, ఆ క్యాన్సర్ హాస్పిటల్ ఏదో నువ్వే కట్టించు పో. ఎక్కడికే వెళ్ళేది? నిన్ను ఇక్కడి నుంచి లాక్కెళ్ళి మరీ శంకుస్థాపన చేస్తా. తప్పు చేస్తున్నావు లక్ష్మి, నా మాట విను. నీకు ఇది మంచి పద్ధతి కాదు. వదలండ్రా, నన్ను వదలండ్రా. నేను హీరోనే. నా ఊరి జనాల ప్రాణాలు నేనే కాపాడుకుంటా. ఒక్కటి గుర్తుపెట్టుకో, మనిషికి పట్టిన క్యాన్సర్ మందులతో నయమవుద్దే. నీలాంటి నీచ రాజకీయ నాయకులు ఈ సమాజానికి పట్టిన నిజమైన క్యాన్సరే. జై, మీరు చేస్తున్న పాపాలు ఈ ప్రజల నిస్సహాయంతో క్షమిస్తారేమో, కానీ భగవంతుడు అంటూ ఒకడు ఉన్నాడు. క్షమించడు, అనుభవిస్తారు.